మార్కెట్ గ్యాప్ అప్ అయింది, కానీ తర్వాత సైలెన్స్ ఏంటి? ట్రాపా? క్లారిటీ కావాలా? అయితే వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఆబ్వియస్గా ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తాను. ఇట్ ఈస్ బిగ్ బేరిష్ క్యాండిల్. ఈ క్యాండిల్కి రీజన్ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో బిగ్ బుల్లిష్ ర్యాలీ అండ్ ఈరోజు గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి ఈ రెడ్ క్యాండిల్ని ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్గా ట్రీట్ చేస్తాను. బట్ ఈ గ్యాప్ ఫిల్ కాలేదు అండ్ ఇక్కడంతా మల్టిపుల్ ఫేక్ ఎంట్రీ సిగ్నల్స్ వస్తున్నాయి అండ్ వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ కాలేదు. కాల్ ఆర్ పుట్ సైడ్ ఎంట్రీ సిగ్నల్స్ రాకముందు లాస్ట్ మినిట్ పుష్ టువర్డ్స్ ఆపోజిట్ సైడ్ ఉంది. అన్ని క్యాండిల్స్లో విక్స్ ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి అండ్ క్యాండిల్స్ కూడా అంత మొమెంటం క్యాండిల్స్ కాదు. ఎంట్రీ సిగ్నల్స్ వచ్చినప్పుడు వాల్యూమ్స్ కూడా లేవు. ఇది నా కోర్స్ బ్రాడ్కాస్ట్ షార్ట్ ఈ రోజుకి సంబంధించింది. టుమారో ట్రేడ్ ప్లాన్, ఒకవేళ నిఫ్టీ ఈ 25,213 లెవెల్ అబోవ్ ఓపెన్ అయితే ప్రైస్ యాక్షన్ని బట్టి కాల్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ రెసిస్టెన్స్ 25,470 లెవెల్. ఈ 25,213 లెవెల్ని బ్రేక్ చేస్తే నా వ్యూ ఎక్స్ట్రీమ్ బుల్లిష్, మార్కెట్ బుల్ రన్లో ఉంటుంది అని అర్థం. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ రెసిస్టెన్స్ 25,213 లెవెల్ని బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేస్తా. డౌన్ సైడ్ ట్రేడ్ నాట్ ఇంట్రెస్టెడ్. అట్ ఎవ్రీ స్టెప్ దెర్ ఈస్ అ హార్డ్ డీల్, మే నాట్ పాసిబుల్ ఫర్ ప్రాపర్ రిస్క్ టు రివార్డ్. Follow for more daily analysis videos.